ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలోని వినాయక వైన్ షాప్ నుంచి పట్టపగలే మద్యం అక్రమ రవాణా జరుగుతుంది. బెల్ట్ షాపులకు ఆటోలో తరలిస్తున్న మద్యమాన్ని స్థానిక యువకులు అడ్డుకున్నారు. అక్రమ రవాణాపై ప్రశ్నిస్తే బెదిరింపులకు గురి చేస్తున్నారని యువకులు ఆరోపించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని, భారీగా ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గ్రామాల్లో అక్రమ మద్యం దందా ఆగకపోతే అడ్డుకుంటామని వైన్ షాప్ యాజమాన్యానికి యువకులు హెచ్చరికలు జారీ చేశారు. వైన్స్ యొక్క షాపు నుండి మద్యం పట్టపగలే ఏరులై పారిస్తూ ఒక కోటర్ మీద 20 రూపాయలు ఎక్సెస్ అమౌంట్కు అమ్ముకుంటూ ఈ యొక్క బెల్ట్ షాపుల ద్వారా అనేకమైనటువంటి దందాను కొనసాగిస్తున్నారు. దీన్ని ప్రశ్నించిన మా పైన అనేకమైనటువంటి దుర్భాషలాడుతూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ మేము అంతిస్తామని బెదిరిస్తూ యథేచ్ఛగా సాగుతున్నటువంటి వైనం. నిన్న కూడా మేము సంబంధిత అధికారుల ద్వారా వీళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిన్న కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. నిన్న కంప్లైంట్లో భాగం కంప్లైంట్ ఆడ నడుస్తూనే ఉంది. యథేచ్ఛగా మమ్మల్ని ఎవరేం చేస్తారు, మాతో వీళ్ళతో ఏమవుతుంది అనే ఒక విధంగా దురుసుగా ప్రవర్తన చేస్తూ మళ్ళీ ఈరోజు పొద్దున పటవారపల్లె గ్రామం లోపల ఇంత భారీ ఎత్తున మద్యాన్ని తీసుకొచ్చి వీళ్ళు సరఫరా చేస్తున్నటువంటి వైనం. అక్కడ చేసేటువంటి షాపులలో కూడా విత్ ఎవిడెన్స్తో సహా 20 రూపాయలు ఎక్సెస్ అమౌంట్కు మాకు ఇస్తున్నారు. మేము దానిలో భాగంగానే మేము కూడా అమ్ముకుంటున్నామని చెప్పేసి వాళ్ళు కూడా కరాఖండిగా చెప్పడం జరిగింది. దాని లోపల కూడా మేమంతా ఎవిడెన్స్ సేకరించడం జరిగింది. ఈ యొక్క దందాను అడ్డుకట్టను ఎందుకు ఆపట్లేదు, మరి ఎందుకు ప్రశ్నిస్తలేరు, ఈ సంబంధిత అధికారులు పై అధికారులు మరి ఎందుకు వీళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దయచేసి ఇది చేయాలి. ఈ దందాను కొనసాగించకుండా ఇది నిజంగా కూడా దీన్ని అడ్డుకోవాలి, అడ్డుకట్ట వేయాలి.